వెల్కమ్ టు నీట్ జువాలజీ ట్యుటోరియల్స్ బై రేవతి. సో లాస్ట్ వీడియోలో నేను ఒక క్వశ్చన్ అడిగాను. అదేంటి అంటే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇవల్యూషన్ ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇవాల్వ్ అయింది యాజ్ క్యారెక్టర్స్ లో. క్వశ్చన్ ఏం అడిగాను అంటే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇవల్యూషన్ ఫర్ ద ఫస్ట్ టైం డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ఇవాల్వ్డ్ అని చెప్పేసి అడిగాను. సో దానికి ఆన్సర్ ఏంటి అంటే ఆస్కీ హెర్మినస్. ఇవల్యూషన్ లో ఫస్ట్ టైం డైజెస్టివ్ సిస్టమ్ ఇవాల్వ్ అయినటువంటి ఫైలం ఏంటి అంటే ఫైలం ఆస్కియల్మినస్. ఓకే, సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే సిమెట్రీ. ఇక్కడ సిమెట్రీ అసలు ఏంటి, సిమెట్రీ మనకి ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే మన బాడీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ ని లొకేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అది ఎలాగా అనేది చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమెట్రీకి డెఫినేషన్ ఏంటి అంటే సిమెట్రీ రిఫర్స్ టు ద balanced distribution of paired body parts and their arrangement with reference to the central point, axis or plane. సో ఇక్కడ దీనికి మీనింగ్ ఏంటి అంటే మన బాడీలో మనకి కొన్ని పెయిర్డ్ బాడీ పార్ట్స్ ఉన్నాయి, లేదంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు ఇక్కడ ఎనాటమీ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈ పిక్చర్ చూసినట్లయితే మనకి పెయిర్డ్ బాడీ పార్ట్స్ అనేసరికి ఈ పిక్చర్ వైజ్ లో చూస్తే 2 హ్యాండ్స్ ఉన్నాయి, అలాగే 2 లెగ్స్ ఉన్నాయి. దాంతో పాటుగా మనకి 2 ఐస్ ఉంటాయి, 2 ఇయర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా పెయిర్డ్ బాడీ పార్ట్స్ ఉంటాయి. ఇవి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయా లేదా చూసుకున్నట్లయితే రైట్ సైడ్ రైట్ ఇయర్ ఉంటుంది, అలాగే రైట్ హ్యాండ్ రైట్ ఐ, ఇవన్నీ రైట్ సైడ్, అలాగే ఇవి వచ్చేసి లెఫ్ట్ సైడ్. ఇలా పెయిర్డ్ బాడీ పార్ట్స్ అనేవి మనకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అన్నమాట. అవి ఎక్కడి నుంచి చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ని కూడా చూస్తే ఇది సెంట్రల్ యాక్సిస్ ఆఫ్ ద బాడీ అనుకుంటే ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ లంగ్స్ ఉన్నాయి. సో ఈ 2 లంగ్స్ ఎలా అరేంజ్ ఉన్నాయి, అదే ఇక్కడ చూసినట్లయితే పెయిర్ ఆఫ్ కిడ్నీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ 2 లంగ్స్ అయినా కిడ్నీస్ అయినా ఇది సెంట్రల్ యాక్సిస్ అని మనం అనుకుంటే దానికి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయా లేదా, ఈక్వల్ డిస్టెన్స్ టు ద సెంట్రల్ యాక్సిస్ ఆర్ సెంట్రల్ పాయింట్ అన్నమాట. సో ఇక్కడ ఈ సిమెట్రీ వల్ల మనకి ఏంటి అంటే ఈ ఆర్గాన్స్ అనేవి రైట్ సైడ్ ఉన్నాయా లెఫ్ట్ సైడ్ ఉన్నాయా మనకు తెలుస్తుంది. అలాగే యాంటీరియర్ పొజిషన్ లో ఉన్నాయా పోస్టీరియర్ లో ఉన్నాయా, ఇంకోటి ఏంటి అంటే డార్సల్ సైడ్ ఉన్నాయా వెంట్రల్ సైడ్ ఉన్నాయా. ఇది మనకు ఒక కెడావర్ ఇచ్చి దాన్ని కట్ చేయమన్నప్పుడు ఒక పర్టికులర్ ఆర్గాన్ ని పర్టికులర్ గా లొకేట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి సిమెట్రీ హెల్ప్ అవుతుంది అనమాట. దట్స్ వాట్ ఐ గివెన్ అ స్టేట్మెంట్ హియర్. సిమెట్రీ ఈస్ యూస్ఫుల్ టు లొకేట్ ఇంటర్నల్ ఆర్గాన్స్. ఓకే, అండ్ దెన్ ఎక్స్టర్నల్ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే హ్యాండ్స్ లెగ్స్ ని కూడా మనం సిమెట్రీ కింద పెయిర్డ్ బాడీ పార్ట్స్ కింద తీసుకుంటాం కాబట్టి. సో నేను ఈ డెఫినేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. సిమెట్రీ రిఫర్స్ టు ద బ్యాలెన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెయిర్డ్ బాడీ పార్ట్స్ అండ్ దేర్ అరేంజ్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద సెంట్రల్ యాక్సిస్ ఆర్ సెంట్రల్ పాయింట్. The symmetry of an animal is closely related to its body organization and mode of life. సిమెట్రీకి బాడీ ఆర్గనైజేషన్ కి అండ్ అది ఎక్వాటికా టెరెస్ట్రియల్ అనేది వెరీ క్లోజ్ రిలేషన్ ఉంటుంది అనమాట. యానిమల్స్ మే బి అసిమెట్రికల్ ఆర్ సిమెట్రికల్. యానిమల్స్ అనేవి జనరల్ గా 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే అసిమెట్రికల్ లేదంటే సిమెట్రికల్. అంటే ఇక్కడ ఏ యానిమల్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము అంటే కింగ్డమ్ యానిమేలియాలో ఇంక్లూడ్ చేసినటువంటి యానిమల్స్ లో ఏసిమెట్రికల్ యానిమల్స్ ఉన్నాయి, అలాగే సిమెట్రికల్ యానిమల్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏసిమెట్రీ గురించి చూద్దాం. ఎసిమెట్రికల్ యానిమల్స్, ఈ ఎసిమెట్రికల్ యానిమల్స్ అంటే ఇవి ఎలాంటి సిమెట్రీని ఎగ్జిబిట్ చేయరు. అంటే వీటికి పెయిర్డ్ బాడీ పార్ట్స్ అనేవి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది అలాంటివి ఉండదన్నమాట. ఇక్కడ బాడీ లైక్స్ డెఫినెట్ షేప్, బాడీకి ఒక పర్టికులర్ షేప్ అనేది ఉండదు. ద బాడీ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. ఇప్పుడు ఇక్కడ బాడీకి ఒక పర్టికులర్ షేపే లేదన్నప్పుడు ఆ పెయిర్డ్ బాడీ పార్ట్స్ అనేవి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయా లేదంటే అన్ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయా అనేది తెలియదు అనమాట. సో దట్స్ వాట్ వీటి యొక్క బాడీని మనం 2 ఐడెంటికల్ హాఫ్స్ గా కట్ చేయడానికి అవ్వదు. సిమెట్రీ ఇస్ నథింగ్ బట్ డివిజన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎన్ ఆర్గానిజం ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్, రైట్? సో ఇక్కడ ఎసిమెట్రీలో ఏంటి అంటే మనం ఒక ఆర్గానిజం ని 2 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేయడానికి అవ్వదు అనమాట. 2 ఐడెంటికల్ హాఫ్స్ గా సపరేట్ చేయలేదు. The body cannot be divided into 2 equal halves by any plane passing through the center. ఇప్పుడు ఇదే ఆర్గానిజం అనుకుంటే ఇది సెంటర్ యాక్సిస్ అనుకుంటే ఈ సెంటర్ యాక్సిస్ నుంచి మనం ఎన్ని ప్లేన్స్ ని పాస్ చేసినా మనం ఈ ఆర్గానిజం ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఈక్వల్ గా సపరేట్ చేయడం అనేది అవ్వదన్నమాట. ఎందుకంటే ఆ బాడీకి అసలు ఒక పర్టికులర్ షేప్ అనేది లేదు.
ద జనరల్ షో సింపుల్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇలాంటి అసిమెట్రికల్ ఆర్గానిజమ్స్ అనేవి సింపుల్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ని చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పాంజెస్ చూసినట్లయితే దే ఆర్ ఎగ్జిబిటింగ్ సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద స్పాంజెస్ ఆర్ అసిమెట్రికల్ అండ్ అడల్ట్ గ్యాస్ట్రోపోడ్స్. ఇక్కడ మీరు పిక్చర్స్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి యూస్పాంజియా, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫైలం పోరిఫెరా. అండ్ ఇక్కడ వచ్చేసినట్లయితే స్నెయిల్ అనమాట. సో ఇక్కడ ఈ స్నెయిల్ మనం గమనించినట్లయితే దీని బాడీ చూస్తే ఇక్కడ మనకి అవుటర్ షెల్ అనేది స్పైరల్ గా ఉంటుంది. అంటే దీనికి కూడా ఒక స్పెసిఫిక్ షేప్ అనేది ఉండదన్నమాట. సో ఎప్పుడైతే మనం దాన్ని టచ్ చేస్తామో స్నెయిల్ ని, అది లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి కాయిల్ అయిపోతున్నాం. సో ఎప్పుడైతే కాయిల్ అయిపోతుందో అలా స్పైరల్ గా ఉన్నటువంటి ఆర్గానిజం ని మనం ఒక సెంటర్ పాయింట్ నుంచి 2 ఈక్వల్ హాఫ్స్ గా కట్ చేయడం అనేది అవుతుంది. సో దీస్ 2 are the examples for asymmetry. Next comes to symmetrical animals. Symmetrical animals are those whose body can be divided into 2 equal halves by one or more plane passing through the principal axis of the body. అంటే symmetrical animals కి డెఫినేషన్ ఏమి ఇచ్చాము అంటే the organism body we can divide into 2 equal halves by one or many planes passing through the center principal axis of the body. ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి, అంటే ఇక్కడ నేను మీకు చెప్పాను కదా దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద ఆర్గానిజం అనుకుంటే ఈ సెంట్రల్ యాక్సిస్ నుంచి మనం ఒక ప్లేన్ ని పాస్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద ఆర్గానిజం and from the center if you pass plane like this, so ఏ ప్లేన్ ని పాస్ చేసినప్పటికీ ఒక ఆర్గానిజం ని 2 ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేయగలుగుతున్నాము అంటే ఆ పర్టికులర్ ఆర్గానిజం సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంది అన్నమాట. In symmetrical animal, the paired body parts are arranged on either side of the plane. Already మనం ఈ పాయింట్ చెప్తున్నాం, లంగ్స్ అన్నాను, కిడ్నీ అన్నాను, ఇవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయి, either side of the plane. ఇప్పుడు మళ్ళీ ఈ పిక్చర్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంట్రల్ యాక్సిస్ అనుకుంటే మనం ఇక్కడ నుంచి ప్లేన్ లా పాస్ చేస్తూ ఉన్నాం. సో ఇలా పాస్ చేస్తున్నప్పుడు పెయిర్ బాడీ పార్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఈ ప్లేన్ కి, ఇదే ప్లేన్ అనుకుంటే ఈ ప్లేన్ కి ఎయిదర్ సైడ్ ఆఫ్ ద plane the paired body parts are distributed equally. Okay, equidistant అంటే సేమ్ డిస్టెన్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సెంట్రల్ యాక్సిస్ అనుకున్నట్లయితే ఈ సెంట్రల్ యాక్సిస్ కి ఒక లంగ్, రైట్ లంగ్ వచ్చేసి ఒక 5 సెంటీమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ లో ఉంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెఫ్ట్ లంగ్ కూడా ఈ సెంట్రల్ ప్లేన్ కి 5 సెంటీమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది. సో ఈ సెంట్రల్ ప్లేన్ కి ఈక్వి డిస్టెంట్ లో ఉంటాయని చెప్తుంది. In a symmetrical animal, the paired body parts are arranged on either side of the plane passing through the principal axis so that they are equidistant from the plane. The unpaired body parts mostly located on the plane passing through the principal axis. So దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి అన్పైర్డ్ బాడీ పార్ట్స్ ఇక్కడ చూసినట్లయితే బ్రెయిన్ అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి హార్ట్ అన్నాం. సో ఈ బ్రెయిన్ అండ్ హార్ట్ ఎక్కడ ఉంటాయి, దోస్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద ప్లేన్. సో paired బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఈక్విడిస్టెంట్ టు ద ప్లేన్. అదే అన్పైర్డ్ బాడీ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్తున్నారు అంటే ఆన్ ద ప్లేన్. ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రెయిన్ అండ్ హార్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం హ్యూమన్ బాడీని ఎగ్జాంపుల్ చేసి చెప్తున్నాను. The unpaired body parts mostly located on the plane. Symmetrical animals are generally grouped into 2 types. So symmetrical animals ని again 2 types కింద categorize చేశారు. ఆ 2 types ఏంటి అంటే radially symmetrical animals and bilaterally symmetrical animals. Animals whose body can be divided into 2 equal halves by any plane passing through the central axis. అంటే ఇక్కడ నేను డెఫినేషన్ ఏమని చెప్పాను, ఇక్కడ symmetrical animals are those whose body can be divided into 2 equal halves by one or more plane అన్నాం కదా. అంటే మోర్ ప్లేన్స్ కింద తీసుకున్నట్లయితే మనం ఎన్ని ప్లేన్స్ పాస్ చేసినా సెంట్రల్ యాక్సిస్ నుంచి ఆర్గానిజం ని ఈక్వల్ గా డివైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ హైడ్రా. సో ఫర్ ద ఫస్ట్ టైం హైడ్రాలోనే మనకి నర్వ్ నెట్స్ ఆర్ ద న్యూరాన్స్ ఆర్ ఇవాల్వ్డ్. అంటే వీటికి ఇవి టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. సో టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి అంటే కమ్యూనికేటింగ్ సెల్స్ ఆర్ ప్రెసెంట్. సో ఇప్పుడు ఇవేంటి, ఈ బాడీ అంతా కూడాను నర్వ్ నెట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్.
సో మీరు ఇది చూసినట్లయితే దీన్ని సెంట్రల్ యాక్సిస్ అనుకుంటే ఈ సెంట్రల్ యాక్సిస్ నుంచి సో దిస్ ఇస్ వన్ ప్లేన్ అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ అనదర్ ప్లేన్, థర్డ్, ఫోర్త్. ఎన్ని ప్లేన్స్ మనం సెంట్రల్ యాక్సిస్ నుంచి పాస్ చేసినప్పటికీ ఆర్గానిజం ని 2 ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేయగలం. సో నెక్స్ట్ కమ్స్ టు బైలేటరల్లీ సిమెట్రికల్ యానిమల్స్. సో ఇక్కడ చూసినట్లయితే నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. సో మన బాడీ పార్ట్స్ కి మనం యూజ్ చేసేటువంటి సైంటిఫిక్ వర్డ్స్ ఏంటి అంటే దిస్ ఇస్ వెంట్రల్ సైడ్ అంటాము, దిస్ ఇస్ డార్సల్ సైడ్ అంటాము, అండ్ సైడ్స్ ఆఫ్ ద బాడీ వచ్చేసి లాటరల్ సైడ్ అంటాం. ఇక్కడ బైలేటరల్లీ సిమెట్రికల్ యానిమల్స్ అంటే బై అంటే 2, laterally means lateral side, that is nothing but right and left sides అన్నమాట. సో bilaterally symmetrical animals అంటే ఇక్కడ animals whose body can be divided into 2 equal and identical halves. These identical halves are nothing but lateral halves, equal and identical lateral halves by only one plane, a single plane పాస్ చేస్తాం అన్నమాట. బట్ ఇక్కడ రేడియల్ సిమెట్రీలో మనం చూసినట్లయితే మెనీ ప్లేన్స్, ఇక్కడ వచ్చేసి ఓన్లీ వన్ ప్లేన్ passing through the central axis and it is passing through anterior posterior axis. If you observe this picture, this is the anterior axis and this is the posterior axis. So here if you pass a plane through the central axis from anterior to posterior, we can divide the organism into 2 equal and identical halves అని చెప్పేసి అంటాం. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ కోసం 3 ప్లేన్స్ ఇచ్చాను. ఇక్కడ మనం ఎందుకు ఒక ప్లేనే అంటున్నాం, ఎందుకు 3 ప్లేన్స్ ని లేదంటే మెనీ ప్లేన్స్ ని కన్సిడర్ చేయకూడదు అంటే ఒకసారి మీరు ఈ పిక్చర్ చూసినట్లయితే సో ఫస్ట్ ఈ సాజిటల్ ప్లేన్ చూడండి. ఈ సాజిటల్ ప్లేన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ దిస్ హ్యూమన్ బాడీ ఈస్ డివైడెడ్ ఇంటూ రైట్ అండ్ లెఫ్ట్ పార్ట్స్. ఓకే, అంటే 2 లాటరల్ పార్ట్స్ గా డివైడ్ అయ్యి. నెక్స్ట్ ఈ కొరోనల్ ప్లేన్ ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ కరోనల్ ప్లేన్ డివైడ్ ద ఆర్గానిజం అంటే ఆ హ్యూమన్ బాడీని వెంట్రల్ సైడ్ అండ్ డార్సల్ సైడ్ కింద డివైడ్ చేసింది. నెక్స్ట్ ఈ ట్రాన్స్వర్స్ ప్లేన్ చూసినట్లయితే కనుక ఆర్గానిజం యొక్క బాడీని యాంటీరియర్ సైడ్ అండ్ పోస్టీరియర్ సైడ్ కింద డివైడ్ చేసింది. ఇక్కడ మనం ఏదో ఒక ప్లేన్ ని పాస్ చేసి మాత్రమే ఆర్గానిజం ని ఈక్వల్ అండ్ ఐడెంటికల్ హాఫ్స్ గా డివైడ్ చేయగలం. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ద 3 ప్లేన్స్ చూసినట్లయితే ఇప్పుడు ఈ సాజిటల్ ప్లేనే ఉంది, రైట్ అండ్ లెఫ్ట్ గా మాత్రమే డివైడ్ చేయగలం. అలాంటప్పుడు రైట్ కిడ్నీ, లెఫ్ట్ కిడ్నీ, రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్ ఇలా డివైడ్ చేయొచ్చు. అదే కొరోనల్ ప్లేన్స్ చేసినట్లయితే ఫ్రంటల్, వెంట్రల్ అండ్ డార్సల్ కింద చేయగలం. అప్పుడు వెంట్రల్ డార్సల్ కింద చేసినప్పుడు మనకి వెంట్రల్ పార్ట్స్ ఏంటి, డార్సల్ పార్ట్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోగలం. ఆ పార్ట్స్ మాత్రమే ఈక్వల్ గా డివైడ్ అవుతాయి, అంతేగాని రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి పార్ట్స్ ఈక్వల్ గా డివైడ్ అవుతాయి. అదే ఇక్కడ చూసినట్లయితే ట్రాన్స్పోజ్ ప్లేన్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ దగ్గర ఉన్నటువంటి ఆర్గాన్స్ మాత్రమే ఈక్వల్ గా డివైడ్ అవుతాయి. మనకి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కానీ ఫ్రంటల్ అండ్ డార్సల్ సైడ్, వెంట్రల్ అండ్ డార్సల్ సైడ్ ఉన్నటువంటి ఆర్గాన్స్ ఈక్వల్ గా డివైడ్ అవుతాయి. అందుకని ఈ ప్లేన్స్ లో ఏదో ఒక ప్లేన్ ని పాస్ చేసి మాత్రమే మనం ఒక ఆర్గానిజం ని ఈక్వల్ గా డివైడ్ చేయొచ్చు ఇన్ బైలేటరల్ సిమెట్రీ పాయింట్ ఆఫ్. దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేసే ఆర్గానిజమ్స్ ఎవరు అంటే ఫైలం సీలెంటరేట్స్ అన్నమాట. సీలెంటరేట్స్ లో ఇంక్లూడ్ అయినటువంటి అన్ని ఆర్గానిజమ్స్ అంటే నాట్ ఆల్, మోస్ట్లీ ఆల్ ద సీలెంటరేట్స్ అండ్ టినోఫోరన్స్ ఆర్ ఎగ్జిబిటింగ్ రేడియల్ సిమెట్రీ. అండ్ అడల్ట్ ఎకైనోడమ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అడల్ట్ అంటున్నాము అంటే అది ఎక్స్ప్లెయిన్ లేటర్. ఎకైనోడర్మ్స్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసినట్లయితే ఎగ్జాంపుల్స్ ఆర్ ప్లాటీహెల్మింథస్ నుంచి కార్డేట్స్ వరకు, అంటే ప్లాటీహెల్మింథస్, ఆస్కెల్మింథస్, ఎనెలెట్స్, ఆర్థ్రోపోడ్స్, మొలస్కన్స్, ఎకైనోడర్మ్స్, హెమికార్డేట్స్ అండ్ కార్డేట్స్ ఆల్ ఆర్ ఎగ్జిబిటింగ్ బైలేటరల్ సిమెట్రీ. ఇక్కడ రెండిట్లోనూ నేను ఎకైనోడర్మ్ ఎగ్జాంపుల్ చెప్పాను, అదేంటి అంటే ఇక్కడ చూడండి. సో ప్రైమరీ సిమెట్రీ అండ్ సెకండరీ సిమెట్రీ అని 2 టైప్స్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. ప్రైమరీ సిమెట్రీ ఏంటి అంటే ఒక ఆర్గానిజం ఎగ్జిబిట్ చేసేటువంటి దాని ఒరిజినల్ సిమెట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ ఉన్నాం, మనం బైలేటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా ఉంది, అది రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తాం. అంటే వాటి యొక్క బాడీ ఆర్గనైజేషన్ ని బట్టి, మోడ్ ఆఫ్ లైఫ్ ని బట్టి ఆ సిమెట్రీ అనేది డిసైడ్ అవుతుంది. కానీ ఇక్కడ కొన్ని ఆర్గానిజమ్స్ ప్రైమరీ సిమెట్రీ అండ్ సెకండరీ సిమెట్రీ రెండింటిని ఎగ్జిబిట్ చేస్తాయి. అది ఎలాగా, ఏ ఆర్గానిజమ్స్ అనేది చూద్దాం. ప్రైమరీ సిమెట్రీ అంటే ఒరిజినల్ సిమెట్రీ ఆఫ్ ద యానిమల్. సెకండరీ సిమెట్రీ అంటే సిమెట్రీ ఎక్వైర్డ్ సెకండరీ డ్యూరింగ్ ద ఎవల్యూషన్.
సో ఎవల్యూషన్ జరిగే కొద్దీ వాటి యొక్క మోడ్ ఆఫ్ లైఫ్ ఎప్పుడైతే చేంజ్ అవుతూ ఉందో, అంటే వాటి యొక్క బాడీ ఫామ్, లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చేంజ్ అవుతూ ఉందో, అలాంటప్పుడు ఏంటి అంటే అది వాటి యొక్క సిమెట్రీని కూడా చేంజ్ చేసుకుంటుంది అంటున్నాడు. దానికి ఏమన్నా మనకి సిలబస్ లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్నేల్ అన్నమాట. స్నేల్ అంటే ఇక్కడ ప్రైమర్లీ దట్ ఈస్ బిలాంగ్స్ టు ద ఫైలం మొలస్కా. మొలస్కన్స్ ఏం ఎగ్జిబిట్ చేస్తాయని చెప్పాను, బైలేటరల్ సిమెట్రీ. కానీ సెకండరీ దట్ ఈస్ ఎగ్జిబిటింగ్ ఎసిమెట్రీ. ఎసిమెట్రీ అంటే ఏంటి అంటే డ్యూరింగ్ ఎవల్యూషన్ జరిగే కొద్దీ దాని యొక్క బాడీ షేప్ అనేది చేంజ్ అయిపోతూ వెళ్ళింది. అంటే ఎప్పుడైతే స్పైరల్ ఫామ్ వచ్చేస్తుందో ఆ బాడీ షేప్లెస్ గా తయారవుతుందో దానికి మనం స్పైరల్ ఫామ్ కి వచ్చినప్పుడు అది ఈక్వల్ గా ఆ బాడీని, ఆర్గానిజం ని మనం 2 ఈక్వల్ హాఫ్స్ గా కట్ చేయలేదు. అలాగే స్టార్ ఫిష్ చూసినట్లయితే ప్రైమర్లీ ఇట్ ఈస్ బైలేటరల్లీ సిమెట్రికల్, బట్ సెకండరీ ఇట్ ఈస్ రేడియల్ సిమెట్రికల్. అంటే అది లార్వల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రైమరీగా అదేంటి బైలేటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంది. వన్స్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ అడల్ట్ ఫామ్ అది ఇట్ ఎగ్జిబిటింగ్ పెంటామరస్ రేడియల్ సిమెట్రీ. ఎందుకు అంటే ఇక్కడ మనం స్టార్ ఫిష్ ని అబ్జర్వ్ చేసినట్లయితే దానికి 5 ఆర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు దిస్ ఇస్ ద సెంట్రల్ యాక్సిస్. ఇఫ్ యూ ఆర్ పాసింగ్ ఆఫ్ 5 planes త్రూ ద 5 ఆర్మ్స్, దెన్ యూ కెన్ కట్ ద ఆర్గానిజం ఇంటూ 5 ఈక్వల్ హాఫ్స్. అందుకని ఇది పెంటామరస్ రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్పుకుంటాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సిమెట్రీ. సో సిమెట్రీ అంటే ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను. అండ్ మనకు అర్థం అవడం కోసం ఎనాటమీ ఆఫ్ హ్యూమన్ బాడీ పిక్చర్ కూడా మీకు ఎగ్జాంప్లిఫై చేస్తాము. ఇక్కడ పెయిడ్ బాడీ పార్ట్స్ ఎలాగా, అన్పెయిడ్ బాడీ పార్ట్స్ ఎలాగా డివైడ్ అయి ఉన్నాయి. సో మనకి నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ అనేది క్రిస్టల్ క్లియర్ గా ఉంటే దెన్ ద క్వశ్చన్ ఇస్ ట్విస్టెడ్ ఫామ్ అయినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి జర్మ్ లేయర్స్ అనమాట. అసలు జర్మ్ లేయర్స్ ఏంటి, వాటి పర్పస్ ఏంటి? జర్మ్ లేయర్స్ ఆర్ ద ప్రైమరీ లేయర్స్ ఆఫ్ ద సెల్స్ ఫార్మ్ డ్యూరింగ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. అంటే మనందరం మన అమ్మ ఊళ్ళో ఉన్నప్పుడు మనం డెవలప్ చేసుకునేటువంటి ప్రైమరీ లేయర్స్ ని జర్మ్ లేయర్స్ అంటాం. ఈ జర్మ్ లేయర్స్ అనేవి మనం ఇంతలా అవ్వడానికి హెల్ప్ అయ్యేటువంటి ప్రైమరీ సెల్స్ లైక్ స్టెమ్ సెల్స్ అనమాట. జర్మ్ లేయర్స్ ఆర్ ద ప్రైమరీ layers of cells formed during embryonic development that gave rise to all tissues, organs and organ systems. సెల్ నుంచి టిష్యూ నుంచి ఆర్గాన్ నుంచి ఆర్గాన్ సిస్టమ్ నుంచి ఒక ఆర్గానిజం వస్తుంది అని చెప్తుంది. ఇలాగా అసలు ఈ టిష్యూ, ఆర్గాన్ సిస్టమ్ తో కంప్లీట్ ఆర్గానిజం అంటే ఇప్పుడు మనం ఏంటి అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ జర్మ్ లేయర్స్ నుంచే అన్నమాట. టైప్స్ ఆఫ్ జర్మ్ లేయర్స్ మనకి మేజర్ గా 3 జర్మ్ లేయర్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఎక్టోడమ్, మీసోడమ్ అండ్ ఎండోడమ్. ఇప్పుడు ఎక్టోడమ్ అనేది ఔటర్ జర్మైనల్ లేయర్. Ectoderm is the outer germinal layer, endoderm is the middle germinal layer, and mesoderm, ectoderm is the outer germinal layer, endoderm is the inner germinal layer, not the middle germinal layer, and next ectoderm outer, endoderm inner, and the middle red color తో రిప్రజెంట్ చేసింది mesoderm. సో ఏవైతే ఆర్గానిజమ్స్ 2 జర్మైనల్ లేయర్స్ తో తయారై ఉంటాయో వాటిని డిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ అంటారు. ఏవైతే ఆర్గానిజమ్స్ లో 3 జర్మైనల్ లేయర్స్ ఉంటాయి అంటే దట్ ఆర్గానిజం ఇస్ మేడప్ ఆఫ్ ఆల్ ద 3 జర్మైనల్ లేయర్స్, దోస్ ఆర్ టర్మ్డ్ as ట్రిప్లోబ్లాస్టిక్ అన్నమాట. వాటిని ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ అంటారు. ఇక్కడ ఎక్టోడర్మ్ నుంచి ఏమేమి ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి చూద్దాం. ఎక్టోడర్మ్ ఇస్ ద అవుటర్ ఎక్స్టర్నల్ జర్మ్ లేయర్. మన నర్వస్ సిస్టమ్ అంటే మన బ్రెయిన్, స్పైనల్ కార్డ్, నర్వ్స్ ఇవన్నీ కూడా ఈ జర్మైనల్ లేయర్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. ఎపిడర్మిస్ ఆఫ్ ద స్కిన్ అంటే మన స్కిన్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్టోడర్మ్. మౌత్, ఏనస్, హెయిర్, నెయిల్స్, స్వెట్ గ్లాండ్స్, ఐలెన్స్, రెటినా, ఇన్నర్ ఇయర్, టూత్, ఇనామెల్ ఇవన్నీ కూడా ఎక్టోడర్మల్ ఇన్ ఆరిజిన్. అంటే ఇవన్నీ కూడాను మన ఎంబ్రియానిక్ ఎక్టోడర్మ్ నుంచి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. అలాగే మీసోడర్మ్ చూసినట్లయితే ఇక్కడ నుంచి మజిల్స్, బోన్స్ అండ్ కార్టిలేజ్, కనెక్టివ్ టిష్యూస్, బ్లడ్ అండ్ బ్లడ్ వెజల్స్, హార్ట్, కిడ్నీస్, గొనాడ్స్ ఇవన్నీ కూడా మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్ అంటే మిడిల్ లేయర్ నుంచి ఫామ్ అవుతాయి. ఎండోడర్మ్ దిస్ ఇస్ ద ఇంటర్నల్ జర్మ్ లేయర్ ఆర్ ఇన్నర్ జర్మ్ లేయర్ లైనింగ్ ఆఫ్ ద డైజెస్టివ్ ట్రాక్ట్ ఎక్సెప్ట్ ద మౌత్ అండ్ ఐనస్. మౌత్ అండ్ ఐనస్ ఏమని చెప్పుకున్నాం, ఎక్టోడర్మ్. అండ్ లైనింగ్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లివర్, ప్యాంక్రియాస్ దీస్ ఆర్ ఆల్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఎండోడర్మ్. అంటే మనలో ఈ ఆర్గాన్ సిస్టమ్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఫామ్ అవడానికి
ప్రైమరీ సెల్స్ ఎవరు అంటే ఈ జర్మ్ సెల్స్ అన్నమాట. ఈ జర్మ్ సెల్స్ ఏం చేస్తున్నాయి, కొన్ని లేయర్స్ ని ఫామ్ చేస్తున్నాయి, వాటిని జర్మ్ లేయర్స్ అంటారు. అలా ఎన్ని టైప్స్ ఆఫ్ జర్మ్ లేయర్స్ ఉన్నాయి అంటే 3 టైప్స్ ఆఫ్ జర్మ్ లేయర్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఎక్టోడమ్, మీసోడమ్, ఎండోడమ్. ఒకవేళ ఒక ఆర్గానిజం 2 జర్మైనల్ లేయర్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్టోడమ్ అండ్ ఎండోడమ్ తో తయారై ఉంటే వాటిని డిప్లోబ్లాస్టిక్ అని. ఎగ్జాంపుల్ ఫర్ డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ నిడేరియన్స్ అండ్ టెనోఫోరన్స్. సో వీళ్ళలో థర్డ్ జర్మైనల్ లేయర్ అనేది ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ థర్డ్ జర్మైనల్ లేయర్ ఇక్కడ ఏముంటుంది అంటే జెల్లీ లైక్ సబ్స్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ మీసోగ్లియా. ఇట్ ఈస్ నాన్ సెల్యులర్. అండ్ నెక్స్ట్ డిప్లోబ్లాస్టిక్ అని చెప్పాను కదా, 3 జర్మైనల్ లేయర్స్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఎక్టోడమ్, ఎండోడమ్ అండ్ మీసోడమ్. ఎగ్జాంపుల్స్ ఫర్ డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ వచ్చేసి ప్లాటీ హెల్మెంథస్ నుంచి కార్డేట్స్ వరకు. సో ఫర్ ద ఫస్ట్ టైం 3 జర్మ్ లేయర్స్ ఆర్ రికార్డ్ ఇన్ ఫైలం అంటే ప్లాటీ హెల్మెంథస్. మనం ఏ కేటగిరీ కిందకి వస్తాము అంటే నథింగ్ బట్ ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్, అండ్ వీఆర్ ఎగ్జిబిటింగ్ విత్ సిమెట్రీ అంటే bilateral symmetry. I hope you understand this concept. If you like the video, please like, share and subscribe my channel and share to your friends. Thank you for watching.